అందరికీ నమస్తే అండి. ఐపాక్ అనేది ఒక పెద్ద పొలిటికల్ స్ట్రాటజీ సంస్థ. గతంలో ఈ ఐపాక్ సంస్థ ప్రశాంత్ కిషోర్ గారి చేతుల్లో ఉండేది. ఆ తర్వాత 2019, 2021 తర్వాత అనుకుంటా మేబీ ఆయన ఐపాక్ నుంచి బయటకు వెళ్ళి ఆయన బీహార్లో రాజకీయ పార్టీ పెట్టుకొని ఐపాక్లో ఉన్న తన షేర్లన్నీ విత్డ్రా చేసుకొని ఆయన వేరే వ్యవహారం చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఐపాక్ వేరే వాళ్ళ చేతుల్లో ఉంది. సో ఈ ఐపాక్ అనే సంస్థ ఏంటంటే ఎవరితో ఏ రాజకీయ పార్టీతో అయితే వాళ్ళు ఒప్పందం చేసుకుంటారో ఆ రాజకీయ పార్టీని గెలిపించడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారు, ఎన్ని అబద్ధాలైనా చెప్తారు, ఎన్ని ఫేక్ క్రియేషన్స్ అయినా చేస్తారు. ఇది నేను ఒకసారి అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఐపాక్ చేసిన ఫేక్ ప్రచారాలు నిజమా కాదా అనేది. ఫస్ట్ దాదాపుగా 2017లో అనుకుంటా ఐపాక్ మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి చొరబడింది, దిగబడింది, ఇంపోర్ట్ అయింది. ఫస్ట్ వాళ్ళు చేసిన ప్రచారం పింక్ డైమండా లేదంటే లేదు 36 కమ్మ సామాజిక వర్గానికి చెందిన సిఐలకు డిఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చారు అని ఒక ప్రచారం చేశారు. అది నిజమా అబద్ధమా? అది నిజమైతే ఎందుకు ఈ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళని ఎవరు అనేది నిరూపించలేదు? ఫేక్ కదా. సో అది ఐపాక్ చేసిన ప్రచారమే, ఐపాక్ వచ్చిన తర్వాత పుట్టిన ప్రచారమే. ఆ తర్వాత పింక్ డైమండ్ ఒకటి వెంకటేశ్వర స్వామి గారు గుళ్ళో ఉంది, టీటీడీలో ఉండేది. అది చంద్రబాబు నాయుడు గారు కొట్టేశారు, ఆయన ఇంట్లో బీరువాలో పెట్టుకున్నారు, పూజలు చేసుకుంటున్నారు అని ఒక ఫేక్ ప్రచారాన్ని సృష్టించి టీటీడీ భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. సో అది నిజంగా ఉందా? మరి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ బోర్డు వైసీపీ కంట్రోల్లో, వైసీపీ చేతుల్లో ఉన్నప్పుడు ఎందుకు ఆ పింక్ డైమండ్ని బయటకు తీసుకురాలేదు అనేది ఒకసారి ఆలోచించాలి. అలాగే ఇంకా కొన్ని పాయింట్లు ఉన్నాయి, నేను రాసుకున్నాను, మళ్ళీ మర్చిపోతామేమోనని రాసుకున్నాను. కొన్ని కీలకమైన పాయింట్లు ఉంటాయన్నమాట. కమ్మ డిఎస్పీల ప్రచారము, తర్వాత ఇదొకటి, ఇంకా వీళ్ళు చేసిన ప్రచారాలకు సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి. 6 లక్షల కోట్లు అవినీతి జరిగింది రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు 6 లక్షల కోట్ల అవినీతి జరిగింది అని ఒక ప్రచారం చేశారు. ఏమైనా నిరూపించారా? అలాగే అమరావతి కమ్మరావతే, అసలు అమరావతి అనేది కమ్మరావతి, ఒక సామాజిక వర్గమే అక్కడ ఉందనే ప్రచారం చేశారు. మేబీ ఇది వైసీపీ ప్రచారాలు, ఐపాక్ ప్రచారాలు. ఐపాక్ వచ్చిన తర్వాతే ఈ ప్రచారాలు జరిగాయి. మరి అక్కడ ఉన్నది బీసీలు, ముస్లిమ్స్, ఎస్సీలే ఎక్కువ అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల్లో. మరి అది అమరావతి ఎలా అవుద్ది? అదొకటి ఆలోచించాల్సిన అంశం. అలాగే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చేయని విషప్రచారం అంటూ లేదు. ఎన్ని రకాలుగా విషప్రచారం చేయాలో అన్ని రకాలుగానూ చేశారు. సేమ్ ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు. అంటే ఒక వ్యవస్థీకృతమైన అబద్ధాలు. వీళ్ళ ప్లస్ మీన్స్ వీళ్ళ బలం ఏంటంటే సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో తెలుసు. సోషల్ మీడియా నిపుణులందరూ ఐపాక్లో ఉంటారు. వాళ్ళకి లక్షల జీతాలు ఇచ్చి తీసుకుంటారు. సోషల్ మీడియా నిపుణులు అంటే వాళ్ళకి ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్లో ఎలా వాడుకోవాలి, ఎలా వాడితే అది ట్రెండింగ్లోకి వెళ్తుంది, ఎక్కువ వ్యూస్ వస్తాయనేది తెలుసు. అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎలా తెచ్చుకోవాలి, అలాగే సోషల్ మీడియాలో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా ఎలా చేయాలి అనేది తెలుసు. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన వెంటనే ఒక పార్టీకో ఒక అభ్యర్థికో వర్క్ మొదలుపెట్టిన వెంటనే ఫేస్బుక్ పేజీలు క్రియేట్ చేస్తారు, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు, సోషల్ మీడియా పేజీలు క్రియేట్ చేసి రకరకాల పేర్లు పెడతారు. అంతెందుకు సింపుల్గా ఒకటి చెప్తున్నా, ఈ మధ్య ఒక 10 రోజుల నుంచో 15 రోజుల నుంచో నాకు మన సబ్స్క్రైబర్ ఒక ఆయన పెట్టాడు. మీకు కొంతమంది అమ్మాయిలు, మీరు ఒక అబ్బాయి అయితే మీకు అమ్మాయిల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది. మీరు అది యాక్సెప్ట్ చేస్తే అందులో వేరే ఫోటోలు ఉంటాయి, ఏ అమ్మాయిల ఫోటోలు ఉంటాయి, కాస్త టెంప్టింగ్గా ఉంటాయి. అవి మనం యాక్సెప్ట్ చేస్తే మేబీ ఇది ఎవరి ఐడియానో నాకు తెలియదు, కానీ అది యాక్సెప్ట్ చేసి మనము ఆ అమ్మాయిని ఫాలో అవుతుంటే వైసీపీకి సంబంధించిన పోస్టింగ్లే ఉంటాయి అన్నీ కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రమోట్ చేస్తూ వైసీపీకి సంబంధించిన పాటలు, జెండాలు అవే ఉంటాయి. అంటే బలవంతంగా అలా అది కూడా ఉందన్నమాట. నాకు 10 రోజుల కిందట మన సబ్స్క్రైబర్ ఒక ఆయన ఫోటో వీడియో పెడితే నేను షాక్ అయ్యాను, ఇదేంటి ఇలా కూడా చేస్తున్నారా అని. అంటే ఒక న్యూట్రల్ వాటర్ని కానీ
లేదా అవతల వ్యక్తిని కానీ అట్రాక్ట్ చేయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవడానికి, తమ క్లయింట్ వైపు తిప్పుకోవడానికి వేసే ఎత్తుగడలు ఇవన్నీ. దాదాపుగా 250 యూట్యూబ్ ఛానళ్ళు ఐపాక్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయంటే నమ్మగలరా? 250 యూట్యూబ్ ఛానళ్ళు, రకరకాల పేర్లతో రకరకాల వ్యక్తులు. అలాగే ఫేస్బుక్ పేజీలు, దాదాపుగా 1500కు పైగా ఫేస్బుక్ పేజీలు ఉన్నాయి. 1500 ఫేస్బుక్ పేజీలు ఉన్నాయి. ట్విట్టర్ పేజీలు, ఇన్స్టాగ్రామ్ పేజీలు 1500కు పైగా ఉన్నాయి. ఇవన్నీ నమ్మగలరా? నెలకు సుమారుగా ఓన్లీ ఈ సోషల్ మీడియా ఖర్చు కోసమే దగ్గర 80 నుంచి 100 కోట్లు ఖర్చు పెడతారంటే నమ్మగలరా? 80 నుంచి 100 కోట్లు గత 3 నెలలుగా ఖర్చు పెడుతున్నారు ఓన్లీ సోషల్ మీడియా ప్రచారాలు, ప్రమోషన్స్ దీనికోసం. సో ఇందులో నిజాలు తక్కువ, అబద్ధాలు ఎక్కువ ఉంటాయి. నిజాలు తక్కువ ఉంటాయి, అబద్ధాలు ఎక్కువ ఉంటాయి. సో వాటి నుంచి మనం బయటకు కూడా రాలేం. అవి నిజమా అబద్ధమో తెలుసుకోలేం కూడా. నేను మొన్న శ్రీకాకుళం జిల్లా ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను. ఒక కుర్రాడు చదువుకున్నాడు, వాడికేమో వే2 న్యూస్లో ఒక వార్త వచ్చింది. అది నిజంగా వే2 న్యూస్లో వచ్చిన వార్త కాదు, కానీ అది వాడు తెలుసుకోలేదు. నిజంగానే అది వార్త, నరేంద్ర మోదీ గారు నిజంగానే ఆ మాట అన్నారని వాడు అనుకున్నాడు. వాడు చదువుకున్నాడు, కానీ ఆ మైండ్లో అంత గుజ్జు లేదు. ఆ టాలెంట్ ఐపాక్లో ఉన్న టీం మెంబర్స్కి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ ఎన్నికలను కూడా వాళ్ళే నడిపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా వాళ్ళే అనేక ప్రచారాలు చేస్తున్నారు. సో ఇది అందుకే రాష్ట్రంలో ప్రజలకు ఒక పరీక్ష. ఆ మాయలో పడతారా, ఆ అభ్యలో పడతారా, ఆ మాయ నుంచి బయటకు వస్తారా, రియలైజ్ అవుతారా అనేది ఓటర్లు తేల్చుకోవాలి. థ్యాంక్ యూ.